వీరమల్లు మీద ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. 2025 ఈ విధంగా జూలై 24న రిలీజ్ కాబోతున్న, వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతున్న 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు ముందే ఇంకా ఆ తర్వాత ట్రైలరు 50 మిలియన్స్ దాటిపోయింది. ఇట్లా అన్ని రకాలుగా దీని మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్‌గా రిజల్ట్ ఎలా ఉంటది అనేది ఒక పెద్ద సస్పెన్సు. ఎందుకంటే గతంలో ఆయనది 'బ్రో' సినిమా సరే ఆయన గెస్ట్ అపియరెన్స్ అయినా ఫ్లాప్ అయింది. లాస్ట్ సినిమా అయింది ఏది 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' అది కూడా పెద్ద గొప్పగా ఆడలా. అంతకన్నా ముందు 'వకీల్ సాబ్‌కి' కొద్దిగా విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమా అనేది ఒక పాన్ ఇండియా రేంజ్‌లో ఊహిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లలు 'నిఖిల్' లాంటి చిన్న చిన్న కుర్ర హీరోలు కూడా 'కార్తికేయ' లాంటి సినిమాల ద్వారా భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్‌లో వందల కోట్ల వసూలు చేస్తుంటే 'చిరంజీవి' లాంటి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మరి 'చిరంజీవి' అయితే షాక్ అయిపోయారు. ఏంది చిన్న చిన్న పిల్లలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, మనమే చేయలేకపోతున్నాం అని. ఈ క్రమంలో దీన్ని పాన్ ఇండియాలో పెద్ద స్టార్ కాస్టింగ్ కూడా పెట్టుకొని వర్కౌట్ చేయాలి. ఒక 1000 కోట్ల టార్గెట్ పెట్టుకొని దీన్ని చేయాలి అనేసరికి అన్ని శక్తులు కూడదీసుకొని పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఆయనే స్వయంగా ప్రచారంలోకి దిగి వర్కౌట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ.